Dear students, welcome to Sridhar CCE. సో ఇవాల్టి సెషన్‌లో ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? ఈ సెషన్ అంతా చూద్దాం. సో ముందుగా మనం ibps.in వెబ్‌సైట్‌కి ఓపెన్ చేసినట్లయితే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది. దీనిలో డ్రాప్ చేసినట్లయితే ఇక్కడ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సీఆర్‌పీ ఆర్ఆర్‌బీస్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయాలి మనం. దీన్ని క్లిక్ చేస్తే రీజనల్ రూరల్ బ్యాంక్ 13 మనం అప్లై చేయబోతున్నది 13. ఇక్కడ ఫస్ట్ మనకి లింక్ కనపడుతుంది. అప్లై ఆన్‌లైన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్. సో, ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్‌కి అప్లై చేయాలి అనంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. అలా కాకుండా స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వీటిల్లో దేనికైనా అప్లై చేయాలి అనంటే సెకండ్ లింక్‌ని అప్లై చేయాలి. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా ఒకటేనండి. ఒకటి చూసినట్లయితే దీన్ని బేస్ చేసుకొని మనం సిమిలర్ ప్రాసెస్‌లో ఉంటుంది. ఓన్లీ లాస్ట్ ఫేజ్‌లో మాత్రమే మనం ఆర్ఆర్‌బీస్‌ని ఆర్డర్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ ఆర్డర్ ప్రియారిటీ ఒక్కటే మారుతుంది. మిగిలినంతా కూడా సేమ్ టు సేమ్. సో, నేను మీకు ఒకటి చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మిగిలింది కూడా అప్లై చేయొచ్చు. సో, ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్‌ని క్లిక్ చేసాము. కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మొదటిసారి గనక మీరు అప్లై చేస్తున్నారు అనంటే మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళాలి. లేదు ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసి ఉన్నట్లయితే గనక ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్‌గా లాగిన్ అవ్వాలి. న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఫస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే గనక ఈ పార్ట్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ దెన్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయొచ్చు. మొదటిగా న్యూ రిజిస్ట్రేషన్ చూద్దాం. ఇందులో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి లేదా మీ నేమ్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వీటిని ఫిల్ చేసేటప్పుడు 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా మీరిక్కడ టైప్ చేయాలి. కాబట్టి ఐ రికమెండ్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. ఆధార్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి. 10థ్ క్లాస్ మీద ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్‌ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. అంటే ప్రతీది 2 సార్లు కొట్టాలి. మిడిల్ నేమ్ చక్రవర్తి. నా పేరు సుధీర్ చక్రవర్తి అండి. సుధీర్ అనేది ఫస్ట్ నేమ్ ఉంటుంది. చక్రవర్తి మిడిల్ నేమ్ ఉంటుంది. లాస్ట్ నేమ్ చాగంటి. సో, మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్‌లో ఆటోమేటిక్‌గా అదే పాపప్ చేసి ఇచ్చేస్తదండి మీకు. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత సేమ్ నంబర్‌ని మీరు కన్ఫర్మ్ చేయాలి. ఆల్టర్‌నేటివ్ నంబర్ ఏదన్నా ఉన్నట్లయితే గనక ఆ నంబర్‌ని ఇవ్వచ్చు. లేదంటే ఇది కూడా వదిలేయొచ్చు. బట్ ఈమెయిల్ ఐడీ మాత్రం కంపల్సరీ అండి. కంపల్సరీగా ఈమెయిల్ ఐడీని మీరు మెన్షన్ చేయాల్సిందే. తర్వాత మీ మొబైల్ ఈమెయిల్ ఐడీ మొత్తాన్ని కూడా ఇక్కడ కంప్లీట్‌గా టైప్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. రైట్. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది. క్యాప్చా కోడ్. ఈ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ క్లారిటీగా లేదు అని అనుకుంటే గనక ఇక్కడ రిఫ్రెష్ చేసి మీరు చేయొచ్చు. బట్ సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక పాపప్ ఇస్తుంది. ష్యూర్‌గా మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా అనేది ఇక్కడ మొత్తం మీనింగ్. ఓకే చేసినట్లయితే ఇట్ విల్ టేక్ యూ టు నెక్స్ట్ ఫేజ్. ఇక్కడ మనము మన ఫోటోగ్రాఫ్ తర్వాత మన థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్స్ ఇవన్నీ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడే కదండీ! ఆహ్, ఫోటోగ్రాఫ్ తర్వాత దాంతో పాటు సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఇందులో కొత్తగా వచ్చిన ప్రాసెస్ ఒకటుందండి. ఇక్కడ నోట్ చూడండి. రీసెంట్‌లీ క్లియర్‌లీ రికగ్నైజబుల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ కూడా చెప్పారు. షుడ్ బి అప్‌లోడెడ్ బై ది క్యాండిడేట్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ ద సిగ్నేచర్ అప్‌లోడెడ్ షుడ్ బి క్లియర్ అండ్ లెజిబుల్. Candidates are also advised not to change their appearance till the process is completed. Any doubt about photograph or signature at any stage of the process could lead to disqualification. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటేనండి, ఫోటోలో మీరు ఎలా అయితే ఉన్నారో, మీరు అప్లోడ్ చేయబోయేటటువంటి ఫోటోలో మీ
ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు. ప్రాసెస్ మొత్తం అనంటే జనవరి 2025 వరకు మీ గెటప్ మార్చొద్దు అని అంటున్నారు. సో, ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేస్తున్నాను. రైట్. మీరు ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత మీ ఫోటో ఇక్కడ కనపడుతుందండి. ఇది చాలా క్లారిటీగా ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఫీచర్ ఏంటి అనంటే క్యాప్చర్డ్ ఇమేజ్. ఇక్కడ మనము క్యాప్చర్ ఇమేజ్ చేయాలి. ఈ క్యాప్చర్ చేయటానికి మీకు వెబ్ కెమెరా గనక ఉన్నట్లయితే ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ కంప్యూటర్‌కి ఆహ్, వెబ్ కెమెరా గనక లేనట్లయితే గనక ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని పెట్టి ఈ క్యూఆర్ కోడ్‌ని మీ మొబైల్‌తో స్కాన్ చేయండి. సో, అప్పుడు మొబైల్‌లో నుంచి స్కాన్ చేసినట్లయితే గనక, అక్కడి నుంచి మొబైల్ ద్వారా మీరు మీ ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. ఇదేంటి అనంటే లైవ్ ఫోటోగ్రాఫ్. ఇంతకుముందు మీరు అప్‌లోడ్ చేసిందేంటి అనంటే మీ దగ్గరున్నటువంటి సాఫ్ట్ కాపీ. కానీ ఇప్పుడు అడుగుతుందేంటంటే లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అని అడుగుతున్నారు. సో, నేను మొబైల్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నాను. మొబైల్ ద్వారా అప్‌లోడ్ చేసినట్లయితే గనక ఈ ఫోటో కూడా ఇక్కడికొచ్చేసింది. మీకు వెబ్ కెమెరా గనుక ఉన్నట్లయితే మీ ల్యాప్‌టాప్ లేదా మీ సిస్టమ్‌కి ఇక్కడ క్యాప్చర్ ఫోటోని ద్వారా వెళ్ళండి. లేదు అని అనుకుంటే నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను కావాలని మొబైల్ ద్వారా స్కాన్ చేశాను. అది స్కాన్ చేసి చూయించడం కోసం. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. ఐ కన్ఫర్మ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఉంది. సిగ్నేచర్ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. మీ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఇక్కడ కనపడుతుంది. కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ కూడా మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్‌కి క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్‌లో సెకండ్ స్టెప్‌లో మనం మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది సాఫ్ట్ కాపీ అప్‌లోడ్ చేశాము. దాంతో పాటు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ చేశాము. దాంతో పాటు సిగ్నేచర్ కూడా మనం అప్‌లోడ్ చేశాము. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇందులో మనకి మన పర్సనల్ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. లాంగ్వేజెస్ తర్వాత ప్రిఫరెన్సెస్ ఇవన్నీ ఇవ్వాలి. సో, కేటగిరీ మీరు ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ కనుక అయినట్లయితే, ఇప్పుడు మీరు అప్‌లోడ్ చేసే టైంకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంకి మీ దగ్గర లేటెస్ట్ సర్టిఫికేట్స్ పెట్టుకొని మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% మీకు డిజబిలిటీ ఏమన్నా ఉంటే యెస్ క్లిక్ చేయండి. అదర్‌వైజ్ నో. ఇన్ కేస్ మీరు యెస్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరిక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ కూడా ఇవి పీడబ్ల్యూడీకి వీటికి సంబంధించినవి. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరిబ్రల్ పాలిసీ? ఇఫ్ యూ వెదర్ యువర్ డొమైన్ హ్యాండ్ ఎఫెక్టెడ్, డామినెంట్ హ్యాండ్ ఎఫెక్టెడ్? ఆర్ యూ as per physically disabled guidelines eligible to use the service of a scribe and wish to avail the same? If yes, రైట్. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి స్క్రైబ్‌కి సంబంధించి తర్వాత మనకేదన్నా స్పెషల్ రిజర్వేషన్స్, రియార్డ్స్ ఏమన్నా జరిగినప్పుడు లేదంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇట్లాంటి వాటికి సంబంధించిన క్వెషన్స్ అండి. రైట్. ఆర్ యూ ఎ చైల్డ్ ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ రియార్డ్స్? ఇక్కడ నో సెలెక్ట్ చేస్తున్నాను. డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ? అది క్రిస్టియన్ మైనారిటీ అవ్వచ్చు లేదా ముస్లిం మైనారిటీ అవ్వచ్చు. నో క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్‌మెన్? ఇందులో మీరు మైనారిటీ ఉంటే యెస్ క్లిక్ చేయాలండి. ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే యెస్ పెట్టాలి. డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్‌మెన్ నో. ఇక్కడ చాలామంది ఎక్స్ సర్వీస్‌మెన్‌కి, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్‌మెన్‌కి కొన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకేదైనా ప్రమాదం జరిగినట్లయితే అప్పుడు మీరు డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగరీకొస్తారు. అదర్‌వైజ్ నార్మల్‌గా అయినట్లయితే గనక ఎక్స్ సర్వీస్‌మెన్ అవుతారు. ఆర్ యూ ఎ డిపెండెంట్ ఆఫ్ ఎ సర్వీస్‌మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్స్? నో. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవర్స్డ్ women or women judicially separated from their husbands and who are not remarried? No. Have you appeared for ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ఆర్‌బీ ఎర్లియర్? మీరు ఇంతకుముందు అప్లై చేస్తే యెస్ అని పెట్టండి. తర్వాత ఎన్ని అటెంప్ట్సో పెట్టండి. తర్వాత మోస్ట్ రీసెంట్‌గా ఇంతకుముందు మీరు రాసినటువంటి ఎగ్జామ్ కూడా ఇందులో సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు గనక ఫస్ట్ టైమ్ అప్లై చేసినట్లయితే నో పెట్టండి. ఇంతకుముందు అప్లై చేస్తే యెస్ పెట్టండి. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారో పెట్టండి. తర్వాత దానిలో ఇంతకుముందు మీరు
ఏవైతే ఎగ్జామ్స్ రాసారో మోస్ట్ రీసెంట్ ఏది రాసారో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కొత్తవారు ఫస్ట్ టైమ్ అప్లై చేసినట్లయితే గనుక మీరు నో సెలెక్ట్ చేయండి. నేషనాలిటీ ఇండియన్. ఏ స్టేట్‌కి సంబంధించిన వారు. సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు ఎక్కడ కావాలి అని అనుకుంటున్నారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక స్టేట్‌కి అప్లై చేస్తే ప్రిలిమ్స్ కానివ్వండి లేదా మెయిన్స్ కానివ్వండి ఆ స్టేట్‌లో ఉన్నటువంటి సెంటర్స్‌లో మాత్రమే రాయగలరు తప్ప ప్రిలిమినరీ ఒక స్టేట్‌లోను, మెయిన్స్ ఇంకొక స్టేట్‌లోను రాయాలి అనంటే కుదరదు. ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడీ వెన్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడీ అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్. యెస్. మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ నేమ్ ఏదైతే మీరిచ్చారో, మీరు ఫోటో ఐడీ ప్రూఫ్ మీద గవర్నమెంట్ మీకిచ్చినటువంటి ఏదో ఒక ఫోటో ఐడీ ప్రూఫ్ మీద మీ నేమ్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. మీ ఫోటో కూడా ఉండాలి. సో, ఆ ఫోటో ఏ ప్రూఫ్ మీరు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇందులో మీకు లిస్ట్ ఆఫ్ ఆహ్, అఫీషియల్‌గా వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి కొన్ని ఐడీ కార్డ్స్ లిస్ట్ ఇచ్చారు. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్ విత్ ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్, తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ ఆన్ అఫీషియల్ లెటర్ హెడ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆన్ అఫీషియల్ లెటర్ హెడ్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజ్, ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఆధార్ లేదా ఆధార్ విత్ ఫోటో, ఎంప్లాయీ ఐడి, బార్ కౌన్సిల్ ఐడెంటిటీ కార్డ్. వీటిల్లో మీరు ఏది తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించినటువంటి నంబర్ కూడా ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ఆధార్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్. దాని మీద ఉన్నటువంటి నంబర్‌ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ హౌ యూ వుడ్ లైక్ ద పేపర్ టు బి ప్రెజెంటెడ్ టు యూ. అంటే మనకి ఆర్ఆర్‌బీలో లోకల్ లాంగ్వేజ్‌లో కూడా క్వెషన్స్ ఇస్తారు కాబట్టి మీకు ఎక్కడ కావాలి, ఏ లాంగ్వేజ్‌లో కావాలి అని అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు మాత్రమే కనపడతాయి. లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ బై డిఫాల్ట్ ప్రతి స్టేట్‌కి ఉంటాయి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది కూడా మీరిక్కడ మెన్షన్ చేయాలి. రైట్. జెండర్, ఆధార్ కార్డ్ నంబర్. ఇది ఆధార్ కార్డ్ నంబరు, పాన్ నంబర్ అనేది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఈ 2 ఫీల్డ్స్. మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ట్విన్ బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఉన్నారా? యెస్ అయితే యెస్ అని పెట్టాలి. లేకపోతే నో అని పెట్టాలి. జెండర్ ఆఫ్ ది ట్విన్ ట్విన్. సో, మీరు ఇన్ కేస్ ట్విన్స్ గనక అయినట్లయితే వాళ్ళ జెండర్ ఏంటి, తర్వాత వాళ్ళకి సంబంధించిన నేము, వారి డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ నో పెట్టాం కాబట్టి ఇక్కడ మనం ఏమి మెన్షన్ చేయక్కర్లేదు. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా, విడోనా ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇది కూడా 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మెన్షన్ చేయాలి. సో, నేమ్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. నెక్స్ట్ అడ్రెస్. ఏ స్టేట్‌కి సంబంధించిన వారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి. పిన్ కోడ్. కరెస్పాండెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ 2 గనుక సేమ్ అయినట్లే ఇది క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేస్తాయి. చూస్ ద అడ్రెస్ ఫర్ జీఎస్టీ. మీరు జీఎస్టీ కరెస్పాండెంట్ అంటే 2 స్టేట్‌లకి డిఫరెంట్‌గా ఉన్నట్లయితే మీరు కట్టేటటువంటి అప్లికేషన్ ఫీజ్‌లో జీఎస్టీ పోర్షన్ ఉంది. ఆ జీఎస్టీ పోర్షన్ మీరు ఏ స్టేట్‌కి పంపించాలి అని అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ 2 సేమే కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. వాలిడేట్ యువర్ డీటెయిల్స్ లేదా సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళొచ్చు. మీరు వాలిడేట్ యువర్ డీటెయిల్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి
నేను మెన్షన్ చేసేటప్పుడు నా పర్సనల్ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం ఆధార్ కార్డ్, తర్వాత పాన్ నంబర్ ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేదండి. దానివల్ల మనకి ఇక్కడ మిస్టేక్ వచ్చింది. రైట్. సో, దీనిలో మనకి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్‌లో మనం ఏం చదివాము అనేది ఇందులో మెన్షన్ చేయొచ్చు. ఇంజినీరింగ్, ఇంజినీరింగ్‌లో ఏ ఇంజినీరింగ్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్, మంత్, డేట్, ఇయర్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, పర్సెంటేజ్ ఎంత పర్సెంట్ వచ్చినట్లయితే గనుక అంత పర్సెంట్. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. అదర్వైజ్ లీవ్ ఇట్. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్? మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమీ ఉండక్కర్లేదండి. మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇందులో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇందులో వర్డ్స్‌లో మీకు ఏం తెలుసు అనేది జస్ట్ బ్రీఫింగ్ ఇవ్వచ్చు. సో, లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇట్లా. నెక్స్ట్ ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా తెలిసినా గానీ అవి కూడా మీరు ఇందులో మెన్షన్ చేయొచ్చు. వెదర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ సెలెక్టెడ్ was studied in the standard 8th or any level above 8th standard in government recognized boards of education or school or having any certificate to the effect for standard 8th or any level above the standard. అంటే ఇందులో చెప్తున్నది ఏంటి అని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్‌కి అప్లై చేస్తే గనక ఇందులో ఉండేటటువంటి లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్. ఈ తెలుగు లాంగ్వేజ్‌ని మీరు 8థ్ క్లాస్ లేదా ఆ తర్వాత చదివినప్పుడు సర్టిఫికేట్స్ మీద వచ్చిందా? రాలేదా? మీరు చదివినట్లయితే గనక ఖచ్చితంగా సర్టిఫికేట్ మీద వస్తది. వచ్చినట్లయితే కానీ యెస్ అని క్లిక్ చేయండి. అందులో తెలుగు లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ అని క్లిక్ చేసి వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయర్ ఎవరు? మీ డెసిగ్నేషన్ ఏంటి? మీరు ఎప్పటినుంచి పని చేశారు? ఎప్పటి వరకు పని చేశారు? నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్స్ ఆఫ్ లీవింగ్. ఒకవేళ మీరు స్టిల్ కంటిన్యూ ఉన్నట్లయితే గనక ఇక్కడ కంటిన్యూ అంటున్నానని చెప్పొచ్చు. రైట్. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో అని పెట్టేసేయచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ఇంటర్వ్యూలో కానివ్వండి లేదా సెలక్షన్ ప్రాసెస్‌లో ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఏమీ కనపడదు. పీఈటీ మే బి కండక్టెడ్ ఇన్ ఆన్‌లైన్. ఇది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని అంటారండి. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి మాత్రమే ఉంటుంది. మిగిలిన వారికి ఉండదు. రైట్. మీరు ఒకవేళ ఈ పర్టిక్యులర్ కేటగిరీస్‌లో వారైనట్లయితే గనక మీకు ఫిజికల్లీ సారీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే యెస్ అని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ మీకు కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్, డిటెన్షన్, ఫైన్ ఆర్ కన్విక్షన్ సెంటెన్స్ అగైన్స్ట్ యూ హాస్ బీన్ అవార్డెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎనీ ఆఫెన్స్. మీకు ఇంతకుముందు ఏదైనా కేసుల్లో మీ పేరనేది ఎఫ్ఐఆర్‌లో చేర్చబడిందా అని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే అవి క్లోజ్ అయ్యుండొచ్చు. లేకపోతే స్టిల్ రన్నింగ్ అయ్యుండొచ్చు. కొన్నిట్లో కోర్ట్‌లోకి వెళ్లి కోర్ట్ కేస్ కొట్టేసింది కూడా ఉంటుంది. అటువంటిదైనా సరే మీరు యెస్ అనే క్లిక్ చేయాలి. ఒకవేళ మీ మీద ఎటువంటి కేసు లేకపోతే మీరు నో క్లిక్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాల్టి రోజున బయట ఎటువంటి పోలీస్ స్టేషన్స్‌లో కేసయినా కానీ, అవి పర్టిక్యులర్‌గా ఆధార్‌కి అటాచ్ చేసుంటున్నాయి. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పి, మీ మీద కేస్ ఉండి కూడా నో చెప్పినట్లయితే, ఫైనల్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత, జాయినింగ్ కంటే ముందు వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్‌లో లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ నంబర్ తోటి సెర్చ్ చేస్తారు. అక్కడైనా దొరికిపోతారు. కాబట్టి ఒకవేళ ఉంటే గనక యెస్ అని క్లిక్ చేసి, దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ మీకు లాంగ్వేజెస్ ఏమేమి తెలుసు? నెక్స్ట్ అదర్స్ అని అన్నాం. అదర్స్ అయితే ఏ లాంగ్వేజ్ తెలుసు? మీకు తెలిసినటువంటి లాంగ్వేజ్‌ని ఇందులో టైప్ చేయండి. దానికి సంబంధించి ప్రతి లాంగ్వేజ్‌లో మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? ఇది అడుగుతున్నారు. ఈ చెక్ బాక్సెస్‌లో మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌లో ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని చెక్ చేసుకోండి. తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్ లేదా సేవ్ అండ్ నెక్స్ట్. సో,
వాలిడేట్ చేసుకుంటుంది. అన్ని ఫీల్డ్స్ గనక మనం కరెక్ట్‌గా ఇచ్చాము అని అనుకుంటే ఇది నెక్స్ట్ ఫేజ్‌లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి మనం అప్లై చేసాం కాబట్టి మేజర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 3 బ్యాంకులున్నాయి. ఒకటి గ్రామీణ, ప్రగతి గ్రామీణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్. వీటిల్లో మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి? ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడికి ఫస్ట్ వస్తది. రెండోది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఇక్కడికొస్తుంది. ఇక్కడ. సో, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో నా ఆర్డర్ ప్రియారిటీ నేను మార్చుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రెండో బాక్స్‌లో మీకు కనపడుతుంది గదా! ఇది మీ ఫైనల్ ఆర్డర్. ఒకవేళ ఇది మీకు నచ్చలేదు. మీరు మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మొత్తం అన్నీ అన్‌చెక్ చేసేయండి. అన్‌చెక్ చేసి ఫస్ట్ ఏది కావాలి? చైతన్య గోదావరి. నెక్స్ట్ ఏం కావాలి? ఆంధ్ర, ప్రగతి గ్రామీణ బ్యాంక్, తర్వాత సప్తగిరి. మీకు ఏ ఆర్డర్‌లో రావాలనుకున్నారో ఫస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కనపడేది ఫైనల్ ఆర్డర్ అవుతుంది. ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్ కొట్టండి లేదా సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళండి. There are one or more forms marked in red that are yet to be completed. Please complete the form so that we can complete. రైట్. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మనం ఏదో తప్పు చేసాము. యెస్. ఇక్కడ. ఆర్ యూ ఎ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ సెక్షన్. మీకు ఏదైనా డిజబిలిటీ ఉందా? నో. రైట్. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు. సో, మనం చేసినటువంటి ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మనం 2 మిస్ అయ్యాం. సో, అందుకనే ప్రతి స్టేజ్‌లో వాలిడేట్ యువర్ డీటెయిల్స్ తీసుకొని మనం వెళ్ళినట్లయితే బెస్ట్. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. నౌ క్లిక్ ఓకే. అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దానిలోకి వెళ్ళిపోతున్నాము. రైట్. ఇక్కడ కూడా వాలిడేట్ యువర్ డీటెయిల్స్. వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా వాలిడేట్ యువర్ డీటెయిల్స్. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. సేవ్ అండ్ నెక్స్ట్. రైట్. ఇక్కడ ఇప్పుడు మనకి ఫైనల్‌గా మనం ఇప్పటివరకు మనం ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇది మన పాస్‌పోర్ట్ సైజ్ ఇమేజ్, ఫోటో కాపీ మనం అప్‌లోడ్ చేసింది. ఇది లైవ్ క్యాప్చర్ చేసింది. మీ నేమ్ ఇక్కడ కనపడుతుంది. కేటగరీ కనపడుతుంది. తర్వాత మీ అడ్రెస్, మీ ఆధార్ కార్డు, దాని యొక్క నంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేము, అడ్రెస్ చెక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్స్, ఈమెయిల్ ఐడీ చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ డిక్లరేషన్ చదువుకోండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ రెడ్, అండర్‌స్టూడ్ అండ్ అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఫర్ ద సెడ్ పోస్ట్ అండ్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ట్రూ. Complete and correct to the best of my knowledge and belief. I understood that in the event of any information being found untrue or incorrect at the stage, or I am not satisfying any of the eligibility criteria stipulated, and also in case of creating influence, undue pressure regarding recruitment shall tantamount to cancellation of my candidature. అన్ని చదువుకున్న తర్వాత ఐ అగ్రీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఈ 3 చెక్ బాక్సుల్లో 2 చెక్ బాక్సుల్ని, ఎందుకంటే సెకండ్‌ది కన్ఫర్మ్ చేసినట్లయితే ఇది థర్డ్‌ది ఆటోమేటిక్‌గా డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవాల్టి డేట్ కనపడుతుంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఓకే కొడుతున్నాం. కంటిన్యూ ఓకే కొడుతున్నాం. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లోకొచ్చాము. ఈ అప్‌లోడ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు ఉండబోయేది పేమెంట్స్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం అప్‌లోడ్ చేయాలి. ప్రాపర్‌గా అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనపడుతుంది. దీనిలో క్లియర్‌గా ఉంది అని అనుకుంటే ఓకే చేయండి. అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. మీకు అప్లికేషన్‌లో హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఉంది. అది నేను మీకు ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను. లాస్ట్‌లో కనపడుతుంది. ఆ డిక్లరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ చేసి అప్‌లోడ్ చేయాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రం వాడకూడదు. క్యాపిటల్ లెటర్స్ వాడినట్లయితే గనక ఇది మీకు ఇన్‌వాలిడ్‌గా ట్రీట్ చేసి ఇది కన్సిడర్ చేయరు అప్లికేషన్‌ని. నెక్స్ట్ ఈ 2 అప్‌లోడ్ అయిపోయినాయి. కావాలి అంటే ప్రివ్యూ చూసుకోవచ్చు. లేదా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కాబట్టి, ఆ సెక్యూరిటీ కోడ్‌ని క్లిక్ చేసినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా మనము నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోతాం. అదే ఫైనల్ స్టెప్. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. రైట్. ఇక్కడ మనము సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి. సెక్యూరిటీ కోడ్ ఇచ్చి పేమెంట్ గనక మనము సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ యెస్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్? ఓకే. పేమెంట్ పేజ్‌కి వెళ్తుంది. ఈ పేమెంట్ పేజ్‌లో కంటిన్యూ ఇన్ ప్రొటెక్టెడ్ బ్రౌజర్.
అంటే సేఫ్ బ్రౌజర్‌లో మనము చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ఆన్‌లైన్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కానివ్వండి, లేదా మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ సేఫ్టీ కోసం అని చెప్పి ప్రొటెక్టెడ్ బ్రౌజర్‌లోకి వెళ్తున్నాము. ప్రొటెక్టెడ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన విధంగా క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదా డెబిట్ కార్డ్ ద్వారా, లేదా ఆన్‌లైన్ పేమెంట్, లేదా గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ ద్వారా దేనిలో అయినా సరే మీరు పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే గనక మీ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఫుల్ అయిపోయినట్లే. సో, అయిపోయిన తర్వాత మీ యూజర్ నేము, పాస్వర్డ్స్ అనేవి అట్ ది సేమ్ టైమ్ మీకొచ్చినటువంటి ఆన్‌లైన్ పీడీఎఫ్ ఫార్మ్ ఏదైతే ఉందో అప్లికేషన్‌కి సంబంధించి అది సేవ్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా మీ మెయిల్ ఐడీకి పంపించుకోండి. ఇది ఎంతైనా మంచిది. సో, ఇదే విధంగా మనం ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 కూడా సేమ్ పద్ధతిలో మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ.